దినోత్సవం 11వ యోగా దినోత్సవంగా అంటే అసలు ఇప్పటికే ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అయితే ఈ యోగా అసలు యాక్చువల్గా యోగా అంటే ఏంటిది, అసలు ప్రాణాయామం అంటే ఏంటిది అంటే శ్వాసపైనే ధ్యాస ఉంచడం, మనస్సును ఇటు శరీరాన్ని రెండింటిని ఐక్యం చేయడమే యోగా అని చెప్పేసి కొన్ని నిఘంటువులు చెప్తా ఉన్నాయి. మొత్తం మీద ఆరోగ్యానికి ఈ భారతదేశం ఇచ్చినటువంటి, ప్రపంచానికి ఆరోగ్యం సంబంధించినటువంటి ఒక భారతదేశం ఇచ్చినటువంటి గొప్ప కానుక యోగా అని చెప్పుకోవచ్చు. పతంజలి మహర్షి ఈ యోగా ద్వారా అంటే మనస్సును తర్వాత ఇక్కడ శరీరాన్ని జోడించి అంటే రెండింటిని ఐక్యం చేసి దాని ద్వారా అద్భుతమైనటువంటి శక్తి మనిషిలో ఉంటుంది. దాన్ని బయటకు తీయడం ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక మరోవైపు నిన్న ఉపరాష్ట్రపతి అంటే మాజీ ఉపరాష్ట్రపతి అక్కడ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అంటే యోగా అంటే ఏంటిది అంటే నువ్వు యోగ్యుడిగా మారడమే యోగా అని చెప్పేసి అంటున్నాను, అంటే యోగిని చేయడమే యోగా అని చెప్పేసి అంటున్నాను. మొత్తం మీద ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నిజంగా కూడా ఒక పద్ధతి ప్రకారం జీవనం కొనసాగిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా, అనారోగ్య సమస్యలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే, తర్వాత అందరూ శక్తి సంపన్నులుగా కావాలంటే 100% యోగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి పతంజలి మహర్షి చెప్పడం జరిగింది. కాబట్టి యోగా దినోత్సవానికి సంబంధించి అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు CBSE విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే IIT స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.